దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అనేటటువంటి ఒక దిక్కుమాలిన అబద్ధాన్ని తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ దాకా. వీళ్ళు చెప్పే ప్రాతిపదికనైతే దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. ఎందుకని? జనాభా ప్రాతిపదికనైతే దక్షిణాదికి ఉన్న సీట్లు కూడా పోతాయని ఒక బాంబు పేల్చారు జయప్రకాష్ నారాయణ. ఇప్పటిదాకా అనుకుంటోంది ఏంటి? పెరిగే సీట్లు ఇప్పుడు 25 ఉన్నాయనుకుంటే 33 ఏమో రావాలి, ఈ పెరిగితే ఇప్పుడు 39 దాకా వెళ్తుంది అనే టైప్లో అనుకుంటుంటే అలా కాదు. అసలు తగ్గిన జనాభా ప్రాతిపదికను చూస్తే ఉన్న సీట్లే కోల్పోబోతున్నాయి దక్షిణాది రాష్ట్రాలు అన్నది జయప్రకాష్ నారాయణ గారు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు 25 స్థానాలు ఉంటే 20కి పడిపోతుంది, తెలంగాణకి 17 స్థానాలు ఉంటే 14కి పడిపోతాయట, కర్ణాటకకి 28 స్థానాలు ఉంటే 26కి పడిపోతాయట, తమిళనాడుకి 39 స్థానాలు ఉంటే 29కి పడిపోతాయట, కేరళకి 20 స్థానాలు ఉంటే 13కి పడిపోతాయట. ఇది తాజా లెక్కలు. ఈ లెక్కను చూసుకున్నప్పుడు ఇంకొక విచిత్రమైనటువంటి లెక్క ఏంటంటే ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం 7, 5, 12, 29, 2, 2, 4, 3, 7, 2, 9, 1, 10, 1, 12, 129 మనకున్నాయి. ఇప్పుడు జేపీ గారు చెప్తున్నట్టు దాని ప్రకారం అయితే 9, 3, 12, 18, 22, 2, 1, 3, 5, 7, 8, 10, 102కి తగ్గుతుంది. 129 నుంచి 102కి తగ్గుతుంది. వాస్తవంగా 190 దాకా దక్షిణాదిది పెరగబోతున్నప్పుడు 192 దాకా అవుతాయి అనుకుంటుంటే అది కాస్త తీసుకొచ్చి ఇప్పుడు సీన్ మార్చేస్తున్నటువంటి వ్యవహారమే ఇక్కడ విచిత్రమైనటువంటిది. జగన్ చెప్పుకొచ్చిన లెక్క ఇదే. ఇప్పుడు 50% సీట్లు పెరిగినప్పుడు 38 సీట్లు ఆంధ్రప్రదేశ్కి వస్తాయి, తెలంగాణకి 26 వస్తాయి, కర్ణాటక 42 వస్తాయి, కేరళకి 30 వస్తాయి, తమిళనాడుకి 59 వస్తాయి. ప్రస్తుతం ఉన్న అదే జగన్ లెక్కేసుకుంది 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే 34 సీట్లు ఆంధ్రప్రదేశ్కి, 24 సీట్లు తెలంగాణకి, కర్ణాటక 42 సీట్లు, కేరళకి 23 సీట్లు, తమిళనాడుకి 50 సీట్లు. ఈ లెక్కను చూసుకున్నప్పుడు 2, 3, 5, 4, 9, 4, 13, 1, 5, 6, 2, 8, 4, 12, 2, 14, 3, 17, 173. ఏది 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలు పునర్విభజన చేస్తే. అదే ఇప్పుడు 2026 జనాభా లెక్కల ప్రకారం చూస్తే 102కి పడిపోతుంది ప్రస్తుతం ఉన్నటువంటి 129 నుంచి. అదే ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం అయితే కనుక ఇది 50% లెక్కనైతే 8, 4, 14, 2, 16, 1, 5, 6, 9, 13, 15, 18, 186 వస్తాయి దక్షిణాది. 186 వస్తాం కరెక్టా? 102కి పడిపోవడం కరెక్టా? 173 2011 లెక్కల ప్రకారం కరెక్టా? ఇది అంటే దక్షిణాదికి అన్యాయం అనేటటువంటి దాంట్లో ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం చేస్తే ఈవెన్ 2011 ప్రకారం చేసినా అన్యాయమే జరుగుతుంది. ఇప్పుడు లెక్క ప్రకారం అయితే ఇంకా దారుణమైన అన్యాయం జరుగుతుంది అన్నటువంటి లెక్క. అదే 50% అయితే అద్భుతమైనటువంటి న్యాయం జరుగుతుంది అన్నటువంటి లెక్క ఇప్పటికైనా గ్రహిస్తారా అంటే గ్రహించేటట్లేరు. మనకి మోడీ వ్యతిరేక మూర్ఖులు, ప్రాంతీయ పార్టీ భావజాలాల మూర్ఖులు, అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రేమతో ఉన్న మూర్ఖులతో వస్తున్న సమస్యకి జేపీ పాయింట్ చాలా కీలకం.